అయ్యా, యువరాజుల వారికి మాట వచ్చినది, మూగతనము పోయినది, సత్వరమే మిమ్మల్ని తీసుకొని రమ్మని రాజాజ్ఞ అయినది. అందుచేత మీరు వెంటనే మాతో రావలసినదని విన్నవించిరి. మా దురావస్థను రాజభటులకు చెప్పక నేనిట్లంటిని. నేను ఒంటరిగా రాజాలను, నాతో పాటు ఈ బ్రాహ్మణుని కూడా తీసుకొని వెళ్ళవలనని చెప్పి తిని. దానికి రాజభటులు వల్లేయనిరి. మమ్మలను గుర్రములపై కూర్చుండబెట్టుకొని సగౌరవముగా తీసుకొని పోవుటకు అగ్రహారికలందరూ గమనించి మురుక్కు మీద వేలు వేసుకొనిరి. మహారాజు ఇట్లు పలికెను, అయ్యా మహాత్మా, మీరు మహాపండితులని తెలిసి కూడా మేము సత్కరించకుండానే వట్టి చేతులతో పంపించితిమి. మీరు వెళ్ళిన తదుపరి యువరాజు స్పృహ తప్పి పడిపోయెను. అనేక ఉపచారములను చేసితిమి. చాలాసేపటికి కన్నులు తెరిచి శ్రీపాదవ శ్రీవల్లభ దిగంబర, శ్రీదత్తదేవా దిగంబర అని పలుకసాగెను. యువరాజునకు ఆజానుబాహుడు అత్యంత సుందరాకారుడైన 16 సంవత్సరముల యతి దర్శనమిచ్చి నోటిలో విభూతిని వేసినని యువరాజుల వారు చెప్పిరి. ఆ యతి ఎవరు, ఎచ్చట నుందురు? శ్రీ దత్తప్రభువులకును ఆ యోగికి గల సంబంధమేమి? దయ ఉంచి తెలపవలసినదని కోరెను.